సో, మనం ఏదైనా వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే, అది మనం ఒక థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక వీడియో ఓపెన్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అదంతా మనం ఈ వీడియోలో చూద్దాం. సో, వెల్కమ్ టు నా హెచ్‌టీఎంఎల్ సిరీస్ డే 3. సో, మనం లాస్ట్ 2 వీడియోస్‌లో హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ చూసాం. అండ్ అలాగే కొన్ని ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవి చూసాం. సో, ఈ థర్డ్ సిరీస్‌లో మనం లింక్స్ అండ్ ఇమేజెస్ గురించి చూద్దాం. సో, ఈ లింక్స్ అండ్ ఇమేజెస్ ఏంటి అంటే, లింక్స్ అంటే మనం ఇందాక నేను చెప్పినట్టు మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్‌కి మనకి థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. ఒక ఇమేజ్ కనిపిస్తది. సో, ఆ ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే అది ఒక వీడియోకి రీడైరెక్ట్ అవుతుంది. అది ఎలా రీడైరెక్ట్ అవుతుంది? లేదు అంటే మీరు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తే ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్రొడక్ట్ క్లిక్ చేసిన వెంటనే అది మళ్ళీ కొంచెం డీప్‌గా ఎళ్లి ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ అవుతుంది. ఇదంతా ఎలా ఓపెన్ అవుతుంది? ఇదంతా లింక్స్ యూజ్ చేసి చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇమేజెస్ ఏంటి అంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఒక న్యూస్ బులెటిన్‌లో కానీ, లేదు అంటే ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో కానీ ఇమేజెస్ చూపించాలి అంటే ఎలా? సో, అదంతా ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇది బేసిక్ ఫార్మాట్ ఆఫ్ లింక్స్. ఈ లింక్స్‌ని మనం యాంకర్ ట్యాగ్ ఏహెచ్ రిఫరెన్స్ అని చెప్పి డినోట్ చేస్తాం. సో, ఇక్కడ ఏ అనేది యాంకర్ ట్యాగ్, హెచ్ రిఫరెన్స్ అనేది డెస్టినేషన్. అంటే ఏహెచ్ రిఫరెన్స్ నేను ఇక్కడ http google.com అని పెట్టి, సో నేను ఈ టెక్స్ట్ గో టు గూగుల్ అనే టెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తే నాకు నా డెస్టినేషన్ google.comకి వెళ్ళాలి. అది నేను బ్రౌజర్కి చెప్తున్నాను. సో, నేను ఓపెన్ చేసి గో టు గూగుల్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు డైరెక్ట్‌గా google.com అనే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. సో, ఇందులోనే మనం ఉన్న పేజ్‌లో రీడైరెక్ట్ అవ్వడం ఒకటి, లేదు అంటే న్యూ పేజ్‌లో మళ్ళీ ఓపెన్ అయ్యి రీడైరెక్ట్ అవ్వడం ఒకటి. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ న్యూ పేజ్‌లో రీడైరెక్ట్ అయ్యి ఓపెన్ అవ్వడానికి target_blank అని చెప్పి మనం యాడ్ చేస్తాం. సో, ఇదంతా మనం ప్రాక్టికల్‌గా కూడా చూద్దాం. సో, ఇది లింక్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇమేజెస్‌కి వచ్చేసరికి మనం ఒక ఇమేజ్‌ని చూపించాలి అంటే ఎలా? ఇమేజ్ సోర్స్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఐఎంజీ సోర్స్, ఈ ఎస్ఆర్‌సి అనేది నా ఇమేజ్ పాత్ అన్నమాట. నా లోకల్‌లో నేను నా ఫోల్డర్‌లో ఇమేజ్ పెట్టుకుంటా. సో, ఆ ఇమేజ్‌ని నేను ఇక్కడ చూపించడానికి కాల్ చేస్తున్నా. సేమ్ ఇలానే అక్కడ మనం టార్గెట్ బ్లాంక్ ఎలా ఎక్స్ట్రా యాడ్ చేసామో ఇక్కడ ఆల్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో, ఈ ఆల్ట్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. సో, ఇప్పుడు నాకు నా లోకల్ ఫోల్డర్‌లో ఈ ఇమేజ్ నా బ్రౌజర్‌కి దొరకకపోతే ఆల్టర్నేట్ టెక్స్ట్, శాంపిల్ ఇమేజ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. నో ఇమేజ్ ఫౌండ్ అన్నట్టు. సో, ఆ టెక్స్ట్ డిస్‌ప్లే అవుతుంది. ఇది కూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇమేజ్ ట్యాగ్‌కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. డైరెక్ట్‌గా జస్ట్ ఇమేజ్ అని మనం ఓపెన్ చేసి ఇలా ఎండ్ అయిపోతుంది. అంతే. ఓకే. మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, మీకు ఇంకా కొంచెం నీట్‌గా అర్థం అవ్వడానికి, నీట్‌గా కనిపించడానికి నేను నోట్‌ప్యాడ్++కి వచ్చాను. సో, మీరు నోట్‌ప్యాడ్‌లోనే కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే నోట్‌ప్యాడ్++లో అయినా కంటిన్యూ చేయొచ్చు. రెండిటికి డిఫరెన్స్ అయితే ఏముండదు, సేమ్. సో, కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. సేమ్ నేను డాక్ టైప్ HTML అని స్పెసిఫై చేశా. నెక్స్ట్ నేను HTML ఓపెన్ చేసుకున్నా. సేమ్ ఇదంతా మీరు ఆల్రెడీ నేను చేశారు. నెక్స్ట్ హెడ్ క్లోజ్ చేసుకున్నా. నెక్స్ట్ బాడీ. ఓకే. ఇక్కడి వరకు మీకు తెలిసిందే. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే జస్ట్ ఒక H1లో యూట్యూబ్ లింక్ అని చెప్పి ఇస్తాను. యూట్యూబ్ లింక్ అని H1 ట్యాగ్ క్లోజ్ చేసుకున్నా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక మనం చూసినట్టు ఏహెచ్ రిఫరెన్స్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని ఒక టెక్స్ట్ పెట్టుకున్నా. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాను. సో, డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో నేను యూట్యూబ్ లింక్ ఇవ్వాలి. ఓకే. యూట్యూబ్ లింక్ మనం బ్రౌజర్కి వెళ్ళి తీసుకుందాం. యూట్యూబ్. సో, ఈ మధ్యలో నేను యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఓకే. సో, ఇది యాంకర్ ట్యాగ్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. .htmlతో సేవ్ చేయాలి. ఓకే. నేను సేవ్ చేసిన తర్వాత సో, నేను ఇది రన్ చేస్తున్నా ఇప్పుడు.
సో నేను ఇది రన్ చేస్తే యూట్యూబ్ లింక్ అని చెప్పి H1లో ఇచ్చిన ట్యాగ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ కింద యాంకర్లో ఇచ్చిన ట్యాగ్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే నాకు యూట్యూబ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో నేను క్లిక్ చేస్తే మీరు చూసినట్టయితే నాకు సేమ్ పేజ్లోనే రీడైరెక్ట్ అవుతుంది, రీలోడ్ అయింది, యూట్యూబ్ ఓపెన్ అయింది. సో నాకు ఇలా వద్దు, నాకు నెక్స్ట్ పేజ్లో రీడైరెక్ట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ టార్గెట్ ఈక్వల్ టు _blank అని చెప్పి ఇవ్వాలి. ఓకే, సేవ్ చేసా, రిఫ్రెష్ చేసా. సో ఇప్పుడు నేను యూట్యూబ్ని క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అయింది మీరు చూసినట్టు. ఓకే, సో ఇది లింక్ అనమాట. సో నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే జస్ట్ నేను ఒక పారాగ్రాఫ్ స్పేస్ పెట్టుకున్నా, ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు క్లోజ్. సేమ్ నేను ఇక్కడ నా ఇమేజ్ నేమ్ ఇవ్వాలి అనమాట. సో నాకు ఆల్రెడీ ఇక్కడ లోకల్లో youtube.png అని చెప్పి ఒక ఇమేజ్ ఉంది. సో నేను దాని నేమ్ తీసుకుంటున్నా, youtube.png, సేవ్ చేసా. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ యూట్యూబ్ సింబల్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇందాక ఆల్ట్ అని ఒకటి చూసాం కదా, అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఆల్ట్ ఈక్వల్ టు నో ఇమేజ్ అని టెక్స్ట్ పెట్టాను నేను. బట్ ఇక్కడ నాకు youtube1.png అని ఇచ్చా, కానీ నా ఫోల్డర్లో youtube1.png అనేది ఏం లేదు. సో ఇప్పుడు నాకు ఏంటి, ఈ టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. సో నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా ఇక్కడ నో ఇమేజ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అయింది. ఓకే, సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే నాకు యూట్యూబ్ పేజ్ రీడైరెక్ట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ యూట్యూబ్ అని చెప్పి మనం ఒక ఇచ్చాం కదా, ఈ AH రిఫరెన్స్లోని ఈ యూట్యూబ్ అనే టెక్స్ట్ ప్లేస్లో మనం ఈ ఇమేజ్ ట్యాగ్ని పెట్టాలన్నమాట. ఓకే, సేవ్ చేసా, సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే నాకు ఇప్పుడు యూట్యూబ్ అనే టెక్స్ట్ పోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఇమేజ్ వచ్చింది డైరెక్ట్గా. సో నేను ఇది యాంకర్ ట్యాగ్లో పెట్టాను కాబట్టి ఇది లింక్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ని క్లిక్ చేస్తే నాకు యూట్యూబ్కి రీడైరెక్ట్ అయింది. చూసారా, ఇది ఇమేజ్ అండ్ లింక్ ట్యాగ్స్ అనమాట. సో ఇది లింక్స్ అండ్ ఇమేజెస్ ఇన్ HTML. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సెషన్లో మనం లిస్ట్స్ గురించి చూద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.